అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలో ఉండేటువంటి పౌరులకు 3 విధాలుగా న్యాయం చేయమని ఆదేశిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్కి కావాల్సింది సామాజిక న్యాయం. ఫలానా వారు బ్యాక్వర్డ్ క్లాస్ అనడానికి ఏంటంటే సామాజికంగా వారికి విలువ లేకపోవడం వలన బ్యాక్వర్డ్ క్లాస్ అని అంటాం మనం. ఆ సామాజిక స్థితిని పెంచాలి, అది రాజ్యాంగం ఆదేశిస్తుంది. ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా చేయాలంటే ఏం చేయాలంటే, సామాజిక న్యాయం ఇవ్వాలనుకునేటప్పుడు ముందు రాజ్యాధికారం ఇవ్వాలి. ఆర్థికమైనటువంటి స్థితిని పెంచే పని జరగాలి. ఈ రెండూ జరిగితేనే సామాజిక న్యాయం లభిస్తుంది. సామాజిక న్యాయం మామూలుగా మాటలతో సామాజిక న్యాయం రాదు. నాకు అడిగితే చట్టంతో కూడా రాదు. చట్టంతో ఉద్యోగాలు వస్తాయి, కొద్ది చట్టంలో రిజర్వేషన్ ఉంటే కొన్ని ఉద్యోగాలు వస్తాయి. కానీ త్వరగా వాళ్ళు అందుకోవాలి అని అంటే 2 రకాల కార్యక్రమాలు ఏ ప్రభుత్వం అయినా చేస్తే అప్పుడు వాళ్ళ స్థితిగతుల్లో మార్పు వచ్చి సామాజిక న్యాయం లభించి బ్యాక్వర్డ్ క్లాసెస్ సంతోషంగా ఉండగలుస్తారు. అయితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది సామాజిక న్యాయం కాదు. ఆయన ఎన్నికల కోసం మాటలు చెప్తుండేవాడే తప్ప, ఎన్నికల కోసం మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలను అనౌన్స్ చేయడమే తప్ప, స్వతహాగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు సామాజికంగా ఎదగాలని వారికి అవసరమైన రాజ్యాధికారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆయనేమి ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా రాజకీయాల్లోకి. నేను రాజకీయాల్లో తరువాత ఇస్తాను అని చెప్పడానికి ఆయన ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగానే ఉన్నాడు రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి కలిసి. 40 సంవత్సరాలు రాజకీయాల్లో అతను ఉన్నాడు. అతని భావజాలం మీరు చూస్తే ఏనాడు అతను రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదని మీకు మనం చేస్తుంది. దానికి ఒకటే ఉదాహరణ, చిన్న ఉదాహరణ. ఈ రాష్ట్రంలో ఉండి ఏ బ్యాక్వర్డ్ క్లాస్ వాడైనా అర్థం చేసుకోవాల్సింది, ఈ దేశంలో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి రాజ్యసభ అత్యున్నతమైనటువంటి సభ, మేధావుల సభ. ఒక్కరిని కూడా అతను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వాడిని పంపించలేదు అని అంటే ఆయన రాజకీయ అధికారాన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇస్తారంటే ఎవరైనా నమ్ముతారా? ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా బ్యాక్వర్డ్ క్లాస్ని నమ్ముతారా? మరి ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన చూడండి, మరి రాజ్యసభకి 4 బ్యాక్వర్డ్ క్లాసెస్ని పంపించాడు. మొదట ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో 4 పంపించాడు బ్యాక్వర్డ్ క్లాస్ని రాజ్యసభకి, అత్యున్నతమైనటువంటి సభకి. మరి నువ్వు ఇన్ని సంవత్సరాలు ఉన్నావు, ఏనాడు నువ్వు ఈ విధంగా రాజకీయ అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదే? అంటే ఏంటి? నీ వ్యక్తిగతమైన భావజాలంలోనే బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేదానికి వారికి రాజకీయ అధికారం ఇవ్వాలన్నటువంటి కోణం లేదు. మొదటిది, వీళ్ళకి అధికారం ఇచ్చి వారిని బలోపేతం చేసే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా నీకు లేదు. నేను అనలైజ్ చేసింది అయితే అది. అధికారాన్ని అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదన్న భావనలో ఉన్నావు. అందుకే ఒక ముఖ్యమంత్రి ఎవరైనా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానానికి ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వాడు పనికిరాడు అనే ఉత్తరం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరైనా రాస్తారా? అంటే కరుడుగట్టినటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ వ్యతిరేక భావాలు మీకు
నాటుకొని ఉన్నాయి గనక అలాంటి పొజిషన్స్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ రాకూడదు అనే భావజాలం కలిగి ఉన్నారు మీరు. మీ పార్టీ పక్కన పెట్టండి, అసలు మీరు వ్యక్తిగతంగా బ్యాక్వర్డ్ క్లాసులకి వ్యతిరేకి మీరు. అది మేము చెప్పింది కాదు, మీరు రాసిన ఉత్తరం కానీ గడిచిన 5 సంవత్సరాలు మీరు రాజ్యసభకు సీట్లు ఇచ్చినటువంటి సందర్భం కానీ క్లియర్గా చెప్తుంది కదా. నిన్న బీసీ జై హో బీసీ అంటాం. జై హో బీసీ ఎలా అవుతుంది? రాజ్యాధికారం ఇవ్వకుండా జై హో బీసీ ఎట్లా వస్తుందండి? సామాజిక న్యాయం రావాలంటే ఆర్థికమైనటువంటి వెసులుబాటు కలిగించే కార్యక్రమాలు చేయాలి. దానికంటే ముందు రాజ్యాధికారాన్ని ఇవ్వాలి. ఇస్తే ఆటోమేటిక్గా సామాజిక న్యాయం వస్తుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ సామాజిక న్యాయం కదా ఇవ్వాల్సింది. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఒక డిబేట్ కానీ మీరు పెడితే, డిబేట్కి మీరు వస్తామన్నా, మీ తాలూకు వారు ఎవరు వస్తామన్నా నాకేం అభ్యంతరం లేదు, నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా బీసీల ఎదుగుదలకు అటు రాజ్యాధికారాన్ని ఇచ్చి ఆర్థిక స్వాతంత్రాన్ని కలిగించి సామాజిక న్యాయం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని నేను రుజువు చేస్తాను. మీరు చేయలేదని కూడా రుజువు చేస్తాను. మీరు ఎవరైనా చర్చకు మీరు పంపించినా మీరు వచ్చినా నేను రెడీ అని మీకు మనవి చేస్తాను. ఒక వేదిక మీదకి రావాలని చెప్తున్నాను. ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో మాటలు చెప్పడం కాదు, చిత్తశుద్ధి కలిగి ఉండాలి. ఎన్నిక వచ్చినప్పుడు బీసీ జై హో బీసీ, ఎన్నిక అయిపోయిన తర్వాత అసలు ఆ ఊసే ఉండదు మీ దగ్గర. వెళ్తే జై హో బీసీలు మీరు ఇంతకుముందు చాలాసార్లు పెట్టారు. ఎన్నిక అయిపోయినంటే చింపోతలు పడేశారు. ఈవేళ మిమ్మల్ని నమ్మమంటే ఏ బీసీ నమ్ముతాడు? 6 పార్లమెంట్ సభ్యులు బీసీలు ఉన్నారు లోక్సభలో, 4 రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. చూసుకోండి, ఎప్పుడైనా మీరు అలా పెట్టగలిసారా? చేయగలిసారా? 12 మంది మంత్రులు ఉన్నారు క్యాబినెట్లో. ఈరోజు రాష్ట్రంలో 12 మంది మంత్రులు ఉన్నారు. సరే, ఇంకా కార్పొరేషన్లు అంటే ఒక 56, 55 ఏర్పాటు చేసి కార్పొరేషన్లు ఇచ్చి లీడర్షిప్ ఇచ్చారు. మీరు దాన్ని విమర్శిస్తారు. విమర్శించడం కాదు, లీడర్షిప్ని డెవలప్ చేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు బడ్జెటింగ్ వీటికి సంబంధించినటువంటి సమాచారం సాధించుకునేటువంటి విధానం అవన్నీ తెలుసుకునేటువంటి లీడర్షిప్ని డెవలప్ చేయాలి. మీరు ఎప్పుడు అది చేయలేదే. దేనికి వచ్చింది కనుక జై హో బీసీ అంటే అవుతుందా? నిజంగా ఎప్పుడైనా మీరు ఎప్పుడు ఏంటి, ఒక టాడీ ట్యాపర్ ఉంటే ఒక డొక్కాడికి ఒక సైకిలు కొద్దిగా ఇవ్వడం, ఇచ్చినామని బొమ్మలు వేయడం, అక్కడ కత్తి, ఇవా ఒక సామాజిక వర్గ స్థితిగతులు మారడానికి ఇవా అనికొచ్చేవి? ఇవి కాదు కదా. ఇవి చేస్తూనే రాజ్యాధికారం ఇవ్వాలి. ఆర్థికంగా వారందరికీ వెసులుబాటు కలిగించేటువంటి ప్రోగ్రామ్స్ ఉండాలి. అవన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ వాళ్ళతో పెట్టడం, ఒక 40 ఇవ్వడం, అందులో మీ దొంగలందరినీ కలిపి పంచుకొని తినడం. ఈ 5 సంవత్సరాల్లో చూసారా మీరు? డీబీటీ, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది అవదా? బ్యాక్వర్డ్ క్లాసులకు ఇచ్చిన డబ్బు ఎంతో తెలుసా? 1,22,000 కోట్లు. మళ్ళీ చెప్తున్నాను, 1,22,000 కోట్ల రూపాయలు బ్యాక్వర్డ్ క్లాసుల అకౌంట్లలోకి చేరవేసినాం. దీనికి గాను మీలా ఏ ఒక్కడు కూడా ఒక నయా పైసా లంచమని, కమిషన్ అని, మధ్యవర్తి లేకుండా వేసినామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నాన్ డీబీటీ ఇంకా వేరేగా ఉంది. డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కింద బ్యాక్వర్డ్ క్లాస్ కింద వచ్చిన మొత్తం మీరు సప్లాన్ అంటారు. సప్లాన్ కంటే ఎక్కువ మొత్తాన్ని, సప్లాన్లో మీరు చెప్తున్నటువంటి మొత్తాల కంటే ఎక్కువ మొత్తాలను ఇచ్చి చూపించినటువంటి ప్రభుత్వం అంటే ఇది. మీ క్లెయిమ్ లేదు. బ్యాక్వర్డ్ క్లాసుల్ని మీరు మళ్ళీ అడిగేటువంటి అర్హత మీకు లేదు. మోసగించినారు. ఇప్పటికీ అదే చెప్తారు. సైకిళ్ళు ఇస్తాము, డొక్కులు ఇస్తాము, కత్తులు ఇస్తాము,
నాయి బ్రాహ్మణులకు డొక్కులు కత్తిరించుకునే డొక్కులు ఇస్తాం, ఇవి కాదండి. వారి ఆర్థిక స్వాతంత్రం కావాలి, రాజకీయ స్వాతంత్రం కావాలి, సమాజంలో వాళ్ళ స్థితి పెరగడానికి ఏమైనా అవకాశం ఉంచాలి. ఒక న్యాయ బ్రాహ్మణులు తీసుకోండి, ఎన్ని రకాలు చేస్తాం. వాడికి ఆర్థిక స్వాతంత్రం కలగడానికి బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ద్వారా వాడికి సహాయం అందించినాం. వాడు ఒక క్షారశాల ఉంటే వాడికి డైరెక్ట్గా వాడి అకౌంట్లో డబ్బు పడేటట్టుగా 10,000 రూపాయలు అందించినాం. వాడు కన్జ్యూమ్ చేస్తున్న ఎలక్ట్రిసిటీ బిల్లులో కొంత తగ్గించి ఇచ్చే ఏర్పాటు చేశాం. చేసుకున్నటువంటి వృత్తిలో వారు ఛార్జ్ చేస్తున్నది రెట్టింపు చేశాం. సమాజంలో వాడిని ఎవరైనా అగౌరవపరిస్తే అట్రాసిటీ కేసు పెట్టడానికి చట్టాన్ని సవరించి కల్పించాం. దానికంటే ముందు దేవుడిని మేల్కొల్పడానికి బాజా భజంత్రీలు వాగించడానికే ఉపయోగించినాం, కానీ అందులో దేవుడిని సేవ చేసేవాడిగా ఎప్పుడు మనం గుర్తించలేదు. ఈవేళ ప్రతి దేవాలయంలో, చివరికి తిరుపతిలో కూడా ఒక నాయి బ్రాహ్మణుడు ట్రస్ట్ బోర్డులో మెంబర్గా ఉన్నటువంటి గౌరవాన్ని ఇచ్చినాం. ఇది కదా సామాజిక న్యాయం పెంచడం అని అంటే. మీరు మామూలుగా మాటలు చెప్తే సామాజిక న్యాయం పెరగదు. అలాగే తీసుకోండి, ఏ కమ్యూనిటీ అయినా తీసుకోండి. ఈవేళ చెట్టుపల్లి జిల్లాలో రాజ్యసభ మెంబర్ ఉన్నాడు. యాదవులకి పెద్ద ఎత్తున పార్లమెంట్ సీట్లు, అసెంబ్లీలో ఎన్నడూ లేనటువంటి అసెంబ్లీ సీట్లని మా రాజకీయ పార్టీ వైఎస్ఆర్ పార్టీ బ్యాక్వర్డ్ క్లాస్కి ఇచ్చింది. ఏనాడు చంద్రబాబు ఈ పద్ధతుల్లో చూడలేదే. ధనవంతులను ఎంపిక చేసే పనిలోనే ఎప్పుడు చంద్రబాబు ఉన్నాడు తప్ప, నిజమైన సాంప్రదాయంగా ప్రజల సమస్యల మీద పోరాడుతున్నటువంటి ఇలాంటి బ్యాక్వర్డ్ క్లాసుల్లో ఉన్నటువంటి లీడర్స్ని ఎప్పుడు ఆయన గుర్తించలేదు. ఎన్నికలు వచ్చినప్పుడు బీసీ జై హో బీసీ అని అంటారు. ఏమిటి బీసీ, ఏమిటి జై హో బీసీ, మీరు చెప్పండి. ప్రతిసారి ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రుల్లో ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. రాజ్యాంగబద్ధంగా ఏమున్నదని కాదు, వారికి కూడా రాజ్యాధికారంలో ఒక స్థితి కల్పించేటువంటి విశాల భావం ఉంది దాంట్లో. మీకు అది లేదని మనవి చేస్తుంది. ఈ మాటలను ఎవరు నమ్మరని మీకు మనవి చేస్తుంది. ఎంత కాంట్రడిక్షన్ ఉన్నాయి మీ మాటల్లో. మొదటి సంవత్సరం ఏం చెప్పారు? 19 ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో అమలు చేయలేమని మీరు చెప్పారు. ఎందుకు? ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం అసాధ్యం, నేను అనుభవం ఉన్నోడిగా చెప్తున్నాను, ఇది సాధ్యం కాదని చెప్పారు మీరు. కానీ అమలు చేస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ మాట మార్చారు. ఇంకొన్ని రోజులు చేస్తాడు, ఇంకొక 6 మాసాల్లో ముగిసిపోతుంది, మరి చేయలేడని మీరు చెప్పారు. అయినా మీరు చెప్పినట్టుగా ఆగిపోలేదు. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలప్పుడు మళ్ళీ మీరు చెప్పారు, ఇలా చేసుకుంటూ పోతున్నాడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, వెనుజులా అయిపోతుంది, దివాలా తీసేస్తుంది రాష్ట్రం అని చెప్పావు. కానీ భారతదేశంలో భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇండికేటర్స్ సూచీలు మీరు చూస్తే జీడిపి బ్రహ్మాండంగా మీ ప్రభుత్వం కంటే బ్రహ్మాండంగా వృద్ధి సాధించి నమోదు చేసుకుంది కేంద్ర ప్రభుత్వ సూచీల్లో కనిపిస్తుంది. అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దేంట్లో మీకంటే అనేక స్థాయిలు ఈ రాష్ట్రం పెరిగి అనేక రాష్ట్రాలు నెట్టుకొని ముందుకు వచ్చింది. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి. మరి మీరేమో వెనుజులా అయిపోద్దన్నారు, శ్రీలంక అయిపోద్దన్నారు. 4 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు మళ్ళీ మాట మార్చారు. రాజమండ్రిలో సప్పెట్టి నేను కూడా ఇంతకంటే ఎక్కువ ఇస్తానని మాట మార్చారు. ఆ 4 సంవత్సరాలే 4 దఫాలు మీరు మాట మార్చారు. ఇప్పుడు 5వ సంవత్సరం చెప్పినటువంటి మాట మార్చరని గ్యారంటీ ఏంటి? ఈ 4 సంవత్సరాల్లోనే 4 సార్లు మాట మార్చిన మీరు ఇప్పుడు జేహో బీసీయో ఇంకోటో అని అంటే మీ మాట ఎలా నమ్మాలి ఈ రాష్ట్ర ప్రజలు? ఎట్లా సాధ్యం? మీరు సిగ్గుపడడం లేదా దీనికి? అనుభవం లేని వారా? మీరు ఇప్పుడేం పార్టీ పెట్టారా? కొత్త పార్టీగా మీరు వచ్చారా? ఈ రాష్ట్రానికి ఏమి వనరులు సమకూరుతాయి అన్నది నీకు బాగా తెలుసు కదా.
ప్రభుత్వంలో బడ్జెటింగ్ ఎలా ఉండాలి, దానికి లిమిటేషన్స్ ఏంటి అన్నది కూడా మీకు తెలుసు కదా. ఎందుకు మీరు చేయలేకపోయినారంటే మీ భావజాలంలోనే లేదు అని అంటాను నేను. మీరు ఎప్పుడూ మీరు చెప్తుంది, మీరు మీ తాలూగా పార్టీ మనుషులు చెప్తుంది ఏంటంటే అభివృద్ధి అంటే ఒక కుటుంబం అన్ని రంగాల్లో సాధించినటువంటి అభివృద్ధిని మీరు చూడడమే లేదు. ప్రపంచంలో ఉండేటువంటి సంస్థలన్నీ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అభివృద్ధికి సంబంధించి? వారు ఆరోగ్యంగా జీవించే స్థితి ఉండాలి, చక్కగా చదువుకొని ప్రపంచంలో వచ్చినటువంటి అవకాశాలను అందుకునేటువంటి విద్యా విధానం ఉండాలి, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ లభించాలి, నివాసయోగ్యమైన ఇల్లు ఉండాలి, పరిసరాలు ఉండాలి, మంచి నీరు ఉండాలి. ఇవన్నీ లేకుండా అభివృద్ధి అనే దానికి అసలు అర్థమే ఉందండి? ఎవరి కోసం అభివృద్ధి? అభివృద్ధి ఆ రాష్ట్ర ప్రజల కోసం కాకుండా ఏ కొద్దిమంది ధనవంతుల కోసం పెద్ద బిల్డింగ్లు చూపించి, రోడ్లు చూపించి ఇదే అభివృద్ధి అనేటువంటి మీ తత్వానికి, మీ తాలూగా సిద్ధాంతానికి, మా పార్టీ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతానికి అసలు ఎక్కడ పొంతం లేదు. జగన్మోహన్ రెడ్డిది రాజ్యాంగం చెప్పినటువంటి నిబద్ధత కలిగినటువంటి పాలన. జగన్మోహన్ రెడ్డి పాలన ప్రపంచంలో దేశాలు అనుసరిస్తున్నటువంటి ప్రజల తాలూగా జీవన ప్రమాణాలను పెంచేటువంటి పాలన. అందుకోసం మీకు మాకు ఎక్కడ పొంతం లేదు. మీరు కంపేర్ చేసుకోవద్దు వైఎస్ఆర్సీపీతో. మీకు సాధ్యం కాదు, ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే మీ భావజాలంలో లేదన్నది నేను పదే పదే చెప్తున్నాను. లేదు, మీరు ఇవ్వలేరు. ఈ విధంగా మీరు ఎప్పుడు కన్సిడర్ చేయలేరు. మీ చుట్టూ ఉన్నది ధనవంతుల కోటరీ. ధనవంతుల ప్రయోజనాలను మీరు కాపాడగలరు కానీ, మీ చుట్టూ ఉన్నటువంటి కోటరీని మీరు కాపాడగలరు కానీ, మీ అన్ని దీంట్లో అది కనిపిస్తుంది కదా. అత్యంత వెనుకబడిన ప్రాంతమైనటువంటి నార్త్ కోస్టల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతామంటే మీరు అంగీకరించలేకపోతున్నారే. మీకు ఎక్కడుంది కాన్ఫిడెన్స్? విశాలమైన భావం ఎక్కడుంది మీకు? అంచేత మీ జైహో బీసీ లేదు, మీ కపట మాటలు ఎన్నికల్లో ప్రజలు ఎవరు నమ్మరు. మీరు చెప్తున్నటువంటి ప్రామిసెస్ అన్నీ ఎన్నికల్లో ఓటు తీసుకునే అధికారానికి తప్ప ఇంకొక దానికి కాదని ఈ సందర్భం మనవి చేస్తున్నా. ఎన్నికల ముందు గొప్ప ప్రసంగాలు ఇచ్చినంత మాత్రాన మోసపోవడానికి ఇప్పుడు సిద్ధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు లేరు అన్నటువంటిది ఈ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలకు మీకు కూడా నేను మనవి చేస్తున్నా. మీరెవరైనా చర్చకు వస్తే, ఏ వేదిక ఏర్పాటు చేస్తే ఆ వేదికలో మీతో తలపడడానికి, వాదించడానికి, మీరు చేసిన పొరపాట్లని చూపించడానికి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి మేలు వల్ల పెరిగినటువంటి స్థితిగతులు, దేశంలో వచ్చినటువంటి సూచీలు చూపిస్తున్నటువంటి సూచీలు, కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి అభివృద్ధి సూచీల్ని చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని మనవి చేస్తూ, ఈ జైహో బీసీని ఎవరు నమ్మొద్దని నేను మనవి చేస్తున్నాను. ఒక బ్యాక్వర్డ్ క్లాసు వాడిగా, చాలా కాలం ప్రభుత్వాల్లో పనిచేసే వ్యక్తిగా, అందులో కపటం ఉంది, అందులో మాయ ఉంది, మోసం ఉంది, అధికారం కోసం చెప్పే మాటలు ఉన్నాయే తప్ప నిజమైనటువంటి సామాజిక న్యాయం, రాజకీయ అధికారం, ఆర్థిక స్వాతంత్రం కలిగించే ఆలోచన టీడీపీలో చంద్రబాబు నాయకత్వంలో లేదని ఈ సందర్భంగా మనం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.